వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో గార్లిక్ నాన్ ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం. అది కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్యాన్ మీద ఎంతో సాఫ్ట్గా చాలా ఈజీగా చేసేద్దాం. ఇది మీరు ఇంట్లో ఒక్కసారి చేసుకున్నారంటే ఇక రెస్టారెంట్లో అసలు ఆర్డరే చేయరు. అది కూడా గార్లిక్ నాన్. గార్లిక్ నాన్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఈ సూపర్ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఏంటో ఒక్కసారి చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా ఏదైనా ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూను డ్రై ఈస్ట్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకోండి. అలాగే ఒక అరకప్పు గోరువెచ్చని నీళ్ళని కూడా వేసేసుకోండి. అలాగే ఒక అరకప్పు గోరువెచ్చని పాలు కూడా వేసుకోండి. ఇది అస్సలు చల్లగా ఉండకూడదండి, ఖచ్చితంగా వేడిగానే ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక స్పూన్తో ఈస్ట్ పాలు అన్నీ బాగా కలిసేలాగా చక్కగా కలిపేసేయండి. ఇప్పుడు దాని మీద ఏదైనా ఒక దలసరి క్లాత్ని తీసుకుని కప్పేసి ఒక 10 నిమిషాలు దాన్ని పక్కన పెట్టేయండి. ఈలోపు ఒక గిన్నె తీసుకుని ఒక 2 కప్పులు మైదాని తీసుకుని శుభ్రంగా జల్లించేసేసి పెట్టుకోండి. ఇప్పుడు కలిపి ఉంచుకున్న మిశ్రమంలో ఈ జల్లించుకున్న మైదా పిండిని అందులో వేసేసేయండి. అలాగే ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు అంతటినీ బాగా కలుపుకోండి. కలుపుకునేటప్పుడే ఒక 2 స్పూన్లు బటర్ని మెల్ట్ చేసేసుకుని అందులో వేసేసుకోండి. వేసుకుని శుభ్రంగా చేత్తో బాగా మెత్తగా కలపండి. మినిమంగా ఒక 10 నిమిషాల పాటు దాన్ని అలా కలిపితేనే నాన్స్ బాగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు అంతా బాగా కలిపేసేసుకున్నాక దాని మీద ఒక దలసరి క్లాత్ని కప్పేసి రూమ్ టెంపరేచర్లో ఒక గంట సేపు దాన్ని అలాగే వదిలేయండి. పిండి నానేలోపు మనం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఎంత చిన్నవిగా చేస్తే అంత బాగుంటాయి. పొయ్యి మీద ఏదైనా ఒక చిన్న మూకుడు పెట్టుకుని ఒక 2-3 చెంచాలు బటర్ కానీ ఆయిల్ కానీ వేసేసుకుని ఈ వెల్లుల్లి ముక్కల్ని బాగా ఎర్రగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఆ వేడికవి సరిపోతాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా బాగా సన్నగా తరిగేసేసుకుని ఇవన్నీ కూడా కలిపేయండి. ఇందులోనే ఒక పించ్ సాల్ట్ వేయండి. సాల్ట్ వేసే క్లిప్ ఇందులో రాలేదండి, మీరైతే ఖచ్చితంగా వేసుకోండి. ఎంతో అవసరం లేదండి, జస్ట్ 2 వేళ్ళతో పట్టుకుంటే ఎంత వస్తుందో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గంట అయింది కదా, ఒకసారి పిండి ఎలా నానిందో చూద్దామండి. చూడండి ఎంత బాగా ఉబ్బిందో కదా. మనం కలిపిన పిండికి రెట్టింపు అవుతుందన్నమాట. ఎంత స్మూత్గా ఉందో కదా, చాలా బాగా వచ్చిందండి పిండి. ఇప్పుడు ఈ పిండిని పీఠమే వేసేసుకుని ఇప్పుడు మాత్రం ఈ పిండిని ఎక్కువ కలపకూడదండి, దీన్ని ఇలాగే స్మూత్గా కలపాలి. ఏదైనా చాకుతో దీన్ని ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా ఒక్కొక్క ముక్కని అలా ఉండలుగా చేసుకోండి. ఎక్కువ గట్టిగా కలపకుండా అలా తేలికపాటుతనంగా కలుపుకుని అన్ని ఉండలు రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉండలన్నింటినీ ఆ గిన్నెలో పెట్టుకుని మళ్ళీ క్లాత్ కప్పి ఒక 15 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయండి. ఒక 15 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుని పీట మీద కాస్త కాస్త పిండి జల్లుకుని ఒక్కొక్క ఉండని పెట్టుకుని నెమ్మదిగా ఒత్తుకోండి. మరీ పల్చగా ఒత్తకండి, అలా అని మరీ దలసరిగా ఒత్తకండి. చపాతీ ఎలా ఒత్తుకుంటామో అంత మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒత్తేసుకున్నాక పొయ్యి మీద పెనం పెట్టి బాగా కాలనివ్వండి. కాలాక ఈ ఒత్తుకున్న దాన్ని తీసి పెనం మీద వేసేయండి. బాగా సిమ్లోనూ కాదు, హైలోనూ కాదు, అటు ఇటు కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. వేసి అలా ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచితే, చూస్తున్నారు కదా వీడియోలో మీరు, అలా బబుల్స్లా వచ్చాక దాన్ని తిరగేయండి. తిరిగేసి అటు సైడ్ కూడా మనం ఒక 2 నిమిషాలు అలా కాల్చుకున్నాక మళ్ళీ దాన్ని తిరిగేసి ఇప్పుడు అందు మీద మనం ఇందాక కలిపి ఉంచుకున్నాం కదండి, గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర అన్నీ కలిపి దాన్ని బ్రష్తో అలాగా పైన రాసేయండి. అన్నీ వేగిపోయినవే కాబట్టి మనం ఇది వేసాక ఎక్కువసేపు వేయించక్కర్లేదు. దీన్ని నాన్ మీద చక్కగా స్ప్రెడ్ చేసేసేయండి. చేసి ఒక్కొక్క దాన్ని తీసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఈ నాన్స్ చేసేటప్పుడు అన్నిటినీ ఒత్తుకుని ఒక్కొక్కటిగా కాల్చుకోకూడదండి. ఒక్కొక్కటి ఒత్తుకుని దాన్ని కాల్చుకున్నాక ఇంకోటి ఒత్తుకోవాలి. కొంచెం పని ఎక్కువైనప్పటికీ టేస్ట్ చాలా బాగుంటుంది.
బయట నాన్ ఒక్కొక్కటి మనం కొనుక్కుంటే 25 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు ఉంటుంది. మనం చాలా తక్కువ ఖర్చుతో కొంచెం కష్టమైనా చేసుకుంటే బాగా టేస్ట్‌గా వస్తుంది. అన్నిటిని ఒక్కొక్కటిగా కాల్చేసుకోండి. ఇందులోకి మంచి పన్నీర్ కూర అయితే కాంబినేషన్ చాలా బావుంటుందండి. పన్నీర్ కూర రెసిపీలు కూడా నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. చూసి అవి కూడా ట్రై చేయండి. ఈ నాన్స్ చాలా మెత్తగా వస్తాయండి. ఇది మరుసటి రోజు తిన్నా అంతే సాఫ్ట్‌గా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.